హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎందుకు వచ్చిర్రు? ఇంటరాక్షన్ ఒకటే కాదు, దాన్ని మించి ఏదైనా ఉంటుంది కదా. మీతో ఏదైనా కొంచెం నేర్చుకుందామని వచ్చింది సార్. నాలెడ్జ్ గెయిన్ చేద్దామని వచ్చాం. మీరు ఏదైతే థింక్ చేస్తున్నారో మాకు కూడా డెవలప్ చేసుకోవడానికి సొసైటీకి ఏమైనా హెల్ప్ చేద్దామని బేసిక్గా అది ఫస్ట్. మా వంతుగా మేము సొసైటీకి ఇంకా చాలా రుణపడి ఉన్నాం. ఆ బాధ్యత మా మీద ఉంది. దానిలో భాగంగానే వచ్చినాం. ఓకే, నమస్తే అందరికీ. సో బుక్ పెన్ ఎందుకు మీకు? మీరేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్లో చెప్తే మళ్ళీ రీకాల్ చేసుకోవాలి. వాట్ ఎవర్ అయితే అవన్నీ కూడా మీకు ఇట్ షుడ్ గెట్ ఇన్ టు యువర్ బ్రెయిన్స్. ఇంకడము అంటారు, అర్థమైందా? ఇంకు అని ఎందుకు అంటారు? ఇంకు ఇంకుతుంది కాబట్టి ఇంకడం అంటారు. ఇంకు ఇంకినట్టు కూడా మీ మైండ్లోకి ఇంకకపోతే ఎందుకు చెప్పు, అర్థమైందా? అఫ్కోర్స్ ఇంగ్లీష్ తెలుగు కలిపేదో చెప్పేసిన కానీ ఫ్లోలో, బట్ ఇట్స్ ఓకే, సేమ్ మీనింగ్. అర్థమైందా? లైక్ ఏ బ్లాటింగ్ పేపర్ ఆర్ టిష్యూ పేపర్ విచ్ అబ్జార్బ్స్, లైక్ దట్ యూ షుడ్ అబ్జర్వ్, అంతే కదా. బీ అటెంటివ్, బీ ప్రజెంట్. బీ ప్రజెంట్ అనే డొమైన్లో ఆటోమేటిక్గా యూ విల్ డెఫినెట్లీ రిమెంబర్ లాంగర్ బీయింగ్ ప్రజెంట్లో. ఒక్కోసారి నేను రాస్తూనే ఉంటాను నోట్స్, ఇంటికి పోయి చదువుకున్నాక అప్పుడు అర్థమవుతుంది. అంటే చెప్పేటప్పుడు అర్థం చేసుకోవాల్సింది పోయి ఇంటికి పోయి మళ్ళీ అది టు రీడ్ ఇట్ అంటే మీనింగ్ ఏంటి? వితౌట్ అండర్స్టాండింగ్ యువర్ రైటింగ్, అంతే కదా. సో ఆల్వేస్ మీరు క్రికెట్ మ్యాచ్కి పోయిరు అనుకోండి, స్కోర్ బోర్డ్ ఎందుకు పెడతారు? రాయొద్దని. లేకపోతే మీరే రాస్తారు రన్నులు ఎన్ని బాల్స్ అయినాయి, ఎన్ని ఓవర్లు అయినాయి, అందరిది ఒకరిదొకరు నీదెంత నాదెంత అని పెద్ద కన్ఫ్యూజన్లు ఉంటారు. ఇక లాస్ట్ బాల్ అనేటప్పటికి అందరు లొల్లి లొల్లి చేస్తారు. అందుకే ఆడ స్కోర్ బోర్డు పెడతారు, అర్థమైంది కదా. సో స్కోర్ బోర్డు లేదు కానీ ఇక్కడ రికార్డ్ అయితే అవుతున్నది. కావాలంటే ఈ వీడియోలు ఇవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ ఎప్పుడన్నా చూసుకోండి మీకు నిజంగా మళ్ళీ ఒకసారి వినాలని ఉంటే. కాబట్టి బుక్కులు పెన్లు పక్కన పెట్టండి. కొంతమందికి అదొకటి ఇదవుతుంది. See, what is more important is when a person is listening, what is more important? బాడీ లాంగ్వేజ్ ఏమేమి ఇంపార్టెంట్ చెప్పండి. నిజంగా ఇంటూరని తెలియనీకి ఏమేమి ఇంపార్టెంట్? మిట్ట కళ్ళు కొట్టుడు కాదు. మా ఇంట్లో పిల్లి కూడా ఉంది, అది పండుకున్నట్టే ఉంటుంది కానీ సగం కన్నుతోటి చూస్తుంది. అర్థమైందా? బాడీ లాంగ్వేజ్ ఏందని అంటే నిజంగా వినేటోళ్ళ దాంట్లో ఆటోమేటిక్ కొంచెం నాడింగ్ కూడా అవుతుంటుంది. ఇప్పుడు నేను కరెక్ట్ చెప్తే ఎస్ అన్నట్టు కొంచెం ఊగుతారు. నిద్రపోయిన వాళ్ళు ఊగుతారా? నిద్రపోయిన వాళ్ళు అయితే ఇట్లనే ఉంటారు కదా, అవునా కదా, ఫ్రోజన్ అంటాం. సో ఆ బాడీ లాంగ్వేజ్ కూడా తెలిసిపోతుంది మనకు, వెదర్ యువర్ సంబడి ఈజ్ లిజనింగ్ ఆర్. అండ్ యాక్చువల్లీ వెన్ వీ కమ్యూనికేట్ విత్ సంబడి, మా సొంటలో ఎవరితో మాట్లాడాలి. లైక్ నా లెక్చర్స్ 3 days నాన్ స్టాప్ అవుతున్నాయి ఈ మధ్యన ట్రైనింగ్లు. పొద్దున అరౌండ్ 9-9:30కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 వరకు కూడా నడుస్తుంటాయి ఒక్కడనే. ఎందుకు చెప్తున్నా అంటే మీ లైఫ్లో మీరు కూడా లీడర్స్ కాబట్టి ఫ్యూచర్లో ఇఫ్ యూ నీడ్ టు రియల్లీ ఇంపాక్ట్ ద మాసెస్, మీరు చెప్పింది నలుగురు వినాలని అంటే ఒక పాట ఎన్ని నిమిషాలు ఉంటుంది? 5 minutes ఉంటుంది. అది వింటారు కదా మీరు. కానీ నిజంగా పాటలు ఏం పాడిరో మొత్తం బుక్ మీద రాయమాట రాస్తారా? లిరిక్స్ మొత్తం రాయనీకి అవుతుందా? అది పక్కన పెట్టండి. ఓ సినిమా చూస్తారు, డిషుమ్లు ఏమన్నా గుర్తుంటాయా? ఇంటికి వచ్చినాక డిషుమ్లు ఎప్పుడన్నా చూసిర్రా? కామెడీ లెక్క చూసిర్రా? ఎప్పుడన్నా డిషుమ్లదే ఒక ప్రోగ్రామ్ ఉంటుందా? ఏ సినిమాలో ఎంత గుద్దిండో అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంటుందా? ఏ సినిమాలో ఎంత కామెడీయో ఓ ప్రోగ్రామ్ ఉంటుంది. కానీ అర్థమైందా? మరి డిషుమ్లు ఎందుకు పెడతారు? పనిలేక. మనం అయ్యేటోళ్ళం లేము కాబట్టి పనిలేక అది మొత్తం ఎక్స్టెండెడ్గా పెడతారు. కరెక్టేనా?
అవునా కదా, వేస్ట్ ఆఫ్ టైం. ఏం గుర్తుండదు అందులో, ఎన్ని యాంగిల్లో కొట్టిండు, ఎన్నిసార్లు గాలి ఎగిరిరు, అది అన్నీ మనకు తెలుస్తుందా మనకు? నిజంగా మనం కొడితే అట్లా ఎగురుతారు ఎవరన్నా? ఆ? నిజంగా అట్లా రోడ్డు మీద కొట్లాడుకుంటే కూడా చూడబుద్ధి కాదు. ఎంత పిచ్చోళ్ళరా నాయన ఎందుకు కొట్లాడుతురా అంటాం మామూలుగా. ఈ థియేటర్లో మాత్రం ఇట్లా చూస్తుంటారు మిట మిట. సో 3 గంటల్లో చేయనీకే కూడా అలా పాటలు పెట్టి, డ్యాన్సులు పెట్టి, హీరోలను పెట్టి, హీరోయిన్లను పెట్టి, కామెడియన్లను పెట్టి కూర్చోబెడితే కూడా మీరు ఇవాళ 3 గంటల సినిమాని 2 గంటలు చాలు అన్నారు. మళ్ళీ ఇంటర్వ్యూలు కాలే, మళ్ళీ పాప్కార్న్లు మాత్రము 500 ఎంత 700 ఓ డబ్బా బకెట్. మామూలుగా మన ఊర్లలో పశువులే తింటాయి బకెట్లలో తౌడు. థియేటర్లలో మనం మాత్రము ఆ పాప్కార్న్లు వేసుకొని తింటుంటాం బకెట్లో. బకెటే కదా దాన్ని, కరెక్టేనా నేను అన్నది? మన ఇంట్లో కూడా బకెట్లో తెస్తా నీకు సాంబార్ తెస్తా, బకెట్లో అన్నం తెస్తా, అందులోనే తినంటే ఎట్లుంటుంది? సో అది తినుకుంటా కూర్చుంటాం. మళ్ళీ ఆడికి కూడా బోర్ కొట్టి మళ్ళీ కొంతమంది బయటకు పోతుంటారు మధ్య మధ్యన. కరెక్టేనా? బట్ ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి మాట్లాడితే మీరు 1 గంట కూర్చుర్రంటే ఆ హీరోలు, డైరెక్టర్లు, సినిమా యాక్టర్ల కంటే కూడా గొప్ప విషయం. అంటే ఫైనల్గా గొప్పది ఏది, మాటనా కాదా? అర్థమైందా లేదా? మీరు ఇంత అటెంటివ్గా అందులో కూడా వినరేమో. అర్థమైందా? చాలా మంది ఏసీ సినిమాలలో పోయి నిద్రపోనీకి పోతారు కొంతమంది. గుర్కలు కూడా పెట్టాలని చూసిన నేను అప్పుడప్పుడు. కరెక్టేనా లేదా? సో ఇది ఎందుకు చెప్పిందంటే కమ్యూనికేషన్ అని అంటాం మనము. సో ఒక లీడర్కి చాలా ముఖ్యమైనది ఏంటంటే కమ్యూనికేషన్. సో మనకేందనంటే ఈ కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైనది. మీరు కూడా రేపొద్దున టీచింగ్ ప్రొఫెషన్ ఉన్నా, లేకపోతే ఎనీ ప్రొఫెషన్, కమ్యూనిటీ ఇంటరాక్షన్ ఇవాళ కూడా మీరు పోయిరు కదా, స్కూల్లో అని పోయిరు కదా, చాలా మందితో మాట్లాడి ఉంటారు కదా. మీ మాట ఎందుకు వినాలి? టీచర్లు అంటే వాళ్ళు ఆల్రెడీ బీఎడ్లు, ఎంఏడ్లు, పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ రేపు స్కూళ్ళల్లో. మీరు పోగానే నిజాం కాలేజ్ నుంచి వచ్చినామంటే వాళ్ళకు కూడా మీలాంటి పిల్లలు ఉంటారు కదా. కానీ మీరు మాట్లాడితే ఎందుకు వినాలి? మీరు ఉన్న కంపాషన్ కానీ, కమిట్మెంట్ కానీ, సో అవన్నీ చూసి వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. మీ ఏజ్కి కాదు. అర్థమైందా? ఈ పిల్లలు నిన్న మొన్న పుట్టిన వాళ్ళు, అరే ఈ పిల్లలు నా స్కూల్లోనే అయినట్టు ఇట్లా ఉంటారు కదా, రకరకాలు అనుకుంటారు కదా. సో అవన్నీ పక్కన పెడతారు. సో అందుకనే మీరు కూడా మీ లైఫ్లో పర్పస్ఫుల్ ఉంటే లాంగ్వేజ్ ఆటోమేటిక్ వస్తుంది. పర్పస్ తోటి. పర్పస్ అంటే అల్టిమేట్ ఇంపాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతోటి ఇలా మాట్లాడాలి, సునీల్ అన్న చెప్పిండు రమ్మని. అర్థమైందా? సో మళ్ళా నాకు డ్రైవింగ్ అన్ని కష్టమవుతుంటే నేను వస్తా కలిసిపోదాం అన్నాడు, వచ్చినాం కదా. ఆ పర్పస్లో ఏమవుతుందని అంటే అన్నీ పక్కన పెడతాం. అర్థమైందా? అంటే వేరే ఎన్నో ఉంటాయి కదా, వేరే కమిట్మెంట్లు. మీరు కూడా అట్లనే వచ్చి ఉత్తగా ఏం రాలేదు. మీ ఇంట్లో కూడా అంటారు కదా, ఎక్కడ పోతావు, ఏం పోతావు, ఏం తిరుగుతావు అంటారు కదా, ఏదో మాటలు అంటారు కదా. అయినా కానీ వచ్చిర్రు కదా. వచ్చిరంటే మీకు ఎంతో కమిట్మెంట్ ఉంటే మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసి వచ్చారు కదా. బియాండ్ కదా ఇది. ఏ మార్కులు వస్తాయా మీకు? మెడల్ ఇస్తారా ఏమన్నా? ఉండే కదా. సో అది చాలా ఇంపార్టెంట్. అందుకే నేనంటే లాంగ్వేజ్ రానోళ్ళకు కూడా ఒకటి కమ్యూనికేట్ చేయాలంటే ధైర్యం వస్తుంది ఎప్పుడు రియల్ నీడ్లా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చైనాకు పోయారు, అలాగ నా ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు రాదు. అర్థమైందా? అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ అవుతుంది అండ్ యూ వాంట్ టు టెల్ దట్. మీ లాంగ్వేజ్నే చెప్పిన వాళ్ళకి అర్థమవుతుంది. తెలుసా నీకు? ఒక పిల్లి కూడా మనతో మాట్లాడగలుగుతుంది. నాకు ఆకలి అయింది అంటే దాని లాంగ్వేజ్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఒక కుక్కకు కూడా ఉంటుంది. ఉంటుంది కదా. మీకు అర్థమవుతుందా లాంగ్వేజ్? కుక్క లాంగ్వేజ్, పిల్లి లాంగ్వేజ్, బల్లి లాంగ్వేజ్. అగో సత్యం అంటే గదే. ఇప్పుడు ఎవరు మాట్లాడిరు? బల్లే కదా. మరి నేను మాట్లాడంగానే హలో సార్ అంటుంది, చూసిరా? సో ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా విచ్ ఆర్ నాట్ సెడ్ బట్ అండర్స్టూడ్. అర్థమైందా? సో దీని గురించి
నేనేం ప్లాన్ చేసి రాలేదు మీకు దీని మీద చెప్దామని, కానీ బట్ మీ బుక్కులు పెన్లు చూసి చెప్పాలనిపించింది. సరేనా? అది ఎందుకంటే మీ టీచర్లు చెప్పేది బోరింగ్ ఉంటే రాసుకొని తర్వాత మార్కుల కోసం చదవనీకే ఒక్కోసారి అట్లుంటుంది. లేదా దోస్తులది నోటు తెచ్చుకొని కూడా మళ్ళీ రాసుకుంటాం, అంతే కదా. సో ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మీ బుక్కులన్నీ ఒక దాంట్లో వేసేయండి. చాట్ జీపీటీలో ఎన్నో టెక్స్ట్ బుక్లు, పీడిఎఫ్ ఫైళ్ళు వేసినాక మీరు ఏ క్వశ్చన్ అడితే అందులోకి తీసిస్తుంది. తెలుసా మీకు అది? యూ ఎక్స్ప్లెయిన్ దిస్ న్యూటన్స్ థర్డ్ లా ఇన్ 1 లైన్ అంటే 1 లైనే ఇస్తుంది ఎక్కి. అది ఐ వాంట్ 1 పారా అంటే 1 పారాలు ఇస్తుంది. మీ బుక్లు వేసేయండి దానికి. ఎంతమంది వాడుతారు? అదే ఇంతకుముందు బుల్లెట్లు ఉంటుండే, బుల్లెట్లు పోయి ఈ బుల్లెట్లు వచ్చినట్టున్నాయి, అంతేనా? బుల్లెట్లు అని దొరుకుతుండే, గుర్తుందా మీకు? గింతే ఉంటాయి, సన్నం ఉంటాయి. ఆ బుక్కులు చిన్న ఇట్లా పడేసి ఉంటాయి. ప్రతి ఎగ్జామ్ హాల్ కాడ బయట చించి పడేసి ఉంటాయి. అంత కసి ఉంటుంది దాని మీద. సపోర్ట్ చేస్తే కూడా మీరు బుక్లకు రెస్పెక్ట్ ఇయ్యరు, తెలుసా? బుక్లకు రెస్పెక్ట్ ఇస్తే బుక్లను కూడా మళ్ళీ మన లైఫ్ లాంగ్ ఇట్లా పెట్టుకుంటాం. పెట్టుకోరు కదా, ఎవరైనా పెట్టుకుంటారు అట్లా? ఒక్కసారి ఇయర్ దాటినామంటే కథం హోగే అంటారు. మళ్ళీ ముట్టుమంటే కూడా ముట్టరు. ఎప్పుడైనా ఇట్లా బై మిస్టేక్ ఒక్కసారి చదవరు. అది పాతది అంటే చదువుతారా? రామాయణం అన్న 100 సార్లు చదువుతారేమో కానీ బుక్కులు చదువుతారా? తెలిసిన రామాయణమైనా మళ్ళీ చదువుబుద్ధి అవుతుంది. బుక్కులు చదువుతారా? చాలా రేరు కదా. సో ఇది యూజింగ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ మీకు. అందులో లేటెస్ట్ ఏఏ అనేది, అందులో రీజనింగ్ కూడా వచ్చింది, డీప్ థింకింగ్ వచ్చింది. ఓకేనా? మీరు అడగొచ్చు దాన్ని. డీప్ థింకింగ్ అని అంటే ఎక్కువ రీసెర్చ్ చేసి చెప్తుంది. టోకన్స్ అని అంటారు ఇంట్లో. మీకు ఇంకా ఫాస్ట్గా ఉంటారు. నా ఏజ్కి గింత చెప్తే మీ ఏజ్కి ఇంకెక్కువ నాలెడ్జ్ ఉండాలి, అవునా కదా? మీరు డైరెక్ట్ ఆ జమానాలో పుట్టిరు. జెన్జీ అంటారా మిమ్మల్ని? అలేనా? జెన్జీ అంటే చాలా టిపికల్ మనుషులు అన్నట్టు దునియాలో. ఎందుకనంటే చాలా హ్యాపీగా ఉంటారు, కరెక్టేనా? వాట్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యూ డూ, యు ఆర్ డూయింగ్, అంతే జెన్జీ వాళ్ళు. ఒకసారి ఫోన్ పట్టుకొని ఇట్లా కూర్చొని ఇంటి వాళ్ళు వచ్చి అడిగిరు అనుకో, ఏం చేస్తున్నారంటే కూడా ఏమన్నారు, ఇట్లా చూసి అంటారు, మళ్ళీ పట్టుకుంటారు. ఎక్కువ పట్టించుకోరు, హ్యాపీగా ఉన్నది లైఫ్. ఐ డోంట్ థింక్ మీ యొక్క జెన్జీ వాళ్ళది ఐ డోంట్ కన్సిడర్ లెస్. సమ్టైమ్స్ మాకేందంటే చాలా రెస్ట్రిక్షన్ ఉంటాయి. ఎట్లా ముందడుకు పడతావు అంటారు. ముందడుకు పడడం అంటే ఆగే కైసా బడేంగే, అంతే కదా, బడేగా అంటాం కదా. సో అది ఆ కాంటెక్స్లో అంటుంటారు. వెనక పడతావు అన్నారు కదా, ముందరికి ఎట్లా పడతావు అని అంటారు కదా. సో ఇది మీకు చాలా పెద్ద ప్రశ్నలాగా ఉంటుంది మీ జనరేషన్కి. ఎందుకనంటే వాట్ ఎవర్ ఐ స్టడీ, వాట్ ఆపర్చునిటీ ఐ గెట్, ఐ డోంట్ నో. వాట్ ఐ విల్ డూ ఇన్ ద నెక్స్ట్ 10 years, ఐ డోంట్ నో. హౌ ఐ విల్ మేక్ ఏ లైవ్లీహుడ్, ఐ డోంట్ నో. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ జాబులు కానీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వాలటైల్. అర్థమైందా? వాలటైల్ అంటే ఇవాళ ఉంటుంది, రేపు ఎగిరిపోతుంది, లేదా ఒక గంటలో కూడా ప్యాకప్ అంటారు. అవుతుందా లేదా? సో ఇలాంటి దునియాలో మీరు ఉన్నారు. కాబట్టి మీకు నేను ఎస్పెషల్గా చెప్పేది, నేను కూడా ఫ్రీడమ్ మనిషిని మీ లెక్కనే. బై మిస్టేక్ జెన్జీలో పుట్టాల్సిన ముందు పుట్టినా. అవును. ఇప్పుడు నా లైఫ్లో ఎందుకు చదివినావు అంటే చదవాలి కాబట్టి చదివినా అంట, అంతే. ఇంట్లో అయితే ఉత్త కూర్చొని ఇయ్యరు కదా, తిండి పెడతారా మనకు? ఉత్త తిండి పెట్టరు కాబట్టి ఏదో ఒకటి చదవాలి. చదవాలంటే కాలేజీకి పోవాలి, అంటే బుక్కులు పట్టుకొని పోవాలి కదా, ఒకటి ఉంటుంది కదా లెక్క. మీరైతే అది కూడా పడతలేరేమో. సో అట్లా పోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి, పోవాలి అనేది ఉంటుంది కదా. ఇక జాబ్లు ఎట్లయినా లేవు కాబట్టి 2-3 డిగ్రీలు ఎక్కువ చదివినాం మేము, అంతే. అర్థమైంది? ఆ జమానాలో కూడా గుర్తుపెట్టుకోండి. సో మీరు కూడా ఏం చేయండి అంటే చదువుడు ఆపకండి, డిగ్రీలు ఆపకండి. ఇది ఒక్కటి నేను తమ్ముళ్ళ చెప్తా. ఎందుకో తెలుసా? నాకు మెత్త లేకున్నా నా సర్టిఫికేట్లు చాలు నెత్తి కింద పెట్టుకొని వాడనికే. మస్తు జమైనాయి. ఆన్లైన్ కోర్సులే 40 దాకా చేసిన.
అర్థమైందా? విజయంది ఏంది అన్ని కోర్సులు చేసేసిన, సాఫ్ట్వేర్లు చేసిన అన్నీ నాకు ఎంత ఎగిరిపోయింది అది వేరే విషయం. ఇంకుడు అని మొదలుపెట్టినా కదా, ఇంకింది కూడా ఎగిరిపోయింది. అర్థమైందా? అన్ని ఇంట్రెస్టెడ్ అయినా చాలా ఉన్నాయి సబ్జెక్టులు. నేను ఇట్ డజంట్ మ్యాటర్, బట్ పర్పస్ కోసం నా ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది. పర్పస్ కోసం అంటే ఇప్పుడు పొయ్యిల మీద పని చేయాలనుకున్నా, ఏమైనా కోర్సు ఉందా? పొయ్యిల మీద, కట్టెల పొయ్యిల మీద కోర్సు చేయనీకి ఏమైనా ఉందా దునియాలో? మరి మనమే చదువుకోవాలి కదా, మనమే ప్రాక్టికల్ చేయాలి కదా. సో అట్లా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సాయిల్ మీద, బొగ్గు మీద, అవి కూడా అంతే. సో ఎంత వర్క్ అవుతున్నది కదా. సో అట్లా అడాప్టేషన్ అంటారు దీన్ని. అడాప్టేషన్ అంటే ఎప్పుడైనా మీరెవరు అంటే ఏమని చెప్పుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరో పట్టుకొని ఓ బస్సులోనో ఏనో దగ్గర పోతుంటారు కదా, పిచ్చోడా అని అంటారు. మీరేం ఫీల్ అవుతారు వెంటనే? కాదని నువ్వెట్లా అంట, ఆయన చెప్పిండు కదా. ఆయన సర్టిఫికేట్ ఇచ్చినాక నువ్వు కాదని నువ్వెట్లా చెప్పుకో తిరుగుతావు? రెండిట్లో ఒకటే ఉంటుంది ఛాన్స్ నీకు. నువ్వు అవతలైన ఏమనాలి వెంటనే? నువ్వు పిచ్చోడివి అనాలి లాజికల్గా. ఎందుకంటే నువ్వు పిచ్చోడి కాబట్టి మంచోని గుర్తుపడతలేవు అని అనాలి, అంతే కదా లాజిక్. ఇప్పుడు నువ్వు పిచ్చోడు అనుకుంటే ఏమవుతారు ఇద్దరు? థర్డ్ పర్సన్కి ఏమవుతారు? థర్డ్ పర్సన్కి ఏమవుతారు? మూడో మనిషికి పెద్ద పిక్చర్లా ఇవి ఇలాజికల్ ఉంటాయి కానీ నిజంగా ఈ ఈగోలతోటి పీకులాడు. ప్రాబ్లం ఏంటంటే ఆయన అన్నాడు వదిలేరాదు, నువ్వు రియాక్ట్ ఎందుకు అవుతున్నావు? కుక్క మొరిగిందని మొరుగుతావా? కుక్క గరిచిందని కరుస్తావా? కావాలంటే పొడిపించుకుంటావు సూదులు, అంతే కదా. అంతేగాని దాన్ని గరుచుకుంటూ పోతే ఏమన్నా నువ్వు నా చేయి గరిచినావు, నేను నీ కాలు గరుస్తా అని వాటి వీక్తే ఎట్లుంటుంది? ఇదే లాజిక్. పొద్దుగాల లేచి మనది ఎక్కువ టైం పోయేది గిన్నెలనే. మీ ఫ్రెండ్స్లలో కూడా ఆమెకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, నాకు తక్కువ మార్కులు వచ్చినాయి, గల డ్రెస్సు బాగుంది, నా డ్రెస్సు బాగాలేదు, ఇదే కదా లొల్లి. ఇగో పెళ్ళికి పట్టించుకుంటాము ఓ డ్రెస్సు, మళ్ళీ ఎన్నడని వేసుకొని బయట ఛాయ్ తాగుతామా? ఛాయ్ పోసేటోడు కూడా నవ్వుకుంటాడు. పెళ్లి పిల్లగాడు అంటే పెళ్లి పిల్లని వదిలేయండి, ఆమె అంటే మంచిగానే ఉంటుంది. పెళ్లి పిల్లగాడు ఆ డ్రెస్లో ఎప్పుడన్నా బయటికి పోయిండు అనుకుందాం, ఉత్తగా రోజు ఉన్నది కదా అని డ్రెస్ వేసుకొని, కళ్యాణ తిలకాలు అంట ఇట్లా ఏదో పెడతారు, చూసిరా మీరు? కళ్యాణ తిలకం అంటే విన్నారా? వెరైటీగా ఉంటాయి. మళ్ళీ జిందగీలో నడం పెడతాడా? అది రీల్ చేస్తే బాగా ఫేమస్ అవుతుంది. ఓ రోజు వేసుకొని తిరగాలి అన్ని జాగాలలో, మెట్రోలో పోవాలి. ఆ గోషి అర్థమే కాదు, గోషి కడతారు, పగడి పెడతారు, అవి పెడతారు. ఎందుకు చేసుకుంటారమ్మా అట్లా సొంటలను? ట్రెండ్ దాని మీదనే ఉంది సార్ ఇప్పుడు. కాదు, లేడీస్ని అంటున్నా, ఎందుకు చేసుకుంటారు అట్లా సొంటని? ఇంత బేకారోని నేను ఎందుకు చేసుకోవాలని చెప్పి కనీసం మంచి డ్రెస్ వేసి కూర్చోబెట్టుకుంటే మీకు కూడా బాగుంటుంది. అంటే నేను ఇంకా మీ పెళ్ళిళ్ళు కాలే కానీ చెప్తున్నా, ఫ్యూచర్లో ప్లానింగ్, వెడ్డింగ్ ప్లానింగ్ అంటారు కదా, గిదా ప్లానింగు. సరేలే ఏదైతే ఏంది కానీ ఓ పిచ్చి ఐడెంటిటీతోటే పెళ్ళి అవుతుంది అనేది పాయింట్. అర్థమైందా? ఐడెంటిటీ పిచ్చేనే ఉంటుంది కదా లాజికల్గా. సో ఇదే ఐడెంటిటీస్ని అనేది మీకు అర్థమైందా లాజిక్? పొద్దుగా లేచి మీరు ఇండ్లల్లో ఉంటే ఎంత గలీజుకుంటారు? ఓ బర్ముడా వేసుకొని, ఓ చినిగిన బనీని వేసుకొని ఏవో ఉంటాయి కదా, అంటే లాజికల్గా చెప్తున్నా. పనులు తోముతుంటే ఎట్లుంటారు? సో అవన్నీ కూడా పక్కనే పెట్టి బయటికి వెళ్తే తయారై బయటకు వస్తాం. అది కూడా అకేషన్ తోటి ఐడెంటిటీస్ చేంజ్ చేస్తాం.
దేవుని కన్నా ఒక రూపం కనబడుతుంది, ఒక అవతారం అంటే ఒక అవతారం ఉంటుంది, మనకు రోజుకో అవతారం. ఆ కుక్కలు పిల్లులు పరిశాన్ అవుతుంటే ఇవ్వాలి ఎందుకో మా సారు శంకీలా అంగి వేసి అంటుంది, ఎందుకో పోతుండు అని పరిశాన్ అవుతుంది. అవునా కాదా? దానికేం తెలిసి ఈయన ఎక్కడ పోతుండో అర్థమైంది కదా. సో ఇవన్నీ కూడా మనకు ఐడెంటిటీ పక్కన పెట్టండి, విల్ బీ వెరీ హ్యాపీ. నాదో బుక్ ఉంది, హౌ టు లూజ్ ఐడెంటిటీ ఫర్ ఫ్రీడమ్. మీరు ఎంత ఐడెంటిటీ వదులుకుంటే అంత ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు సారు ఎన్ఎల్ రెడ్డి గారు ఆడు ఉన్నారు, ఇద్దరం ఆ గుట్టలలో రాళ్ళ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఏం ఫరక్ పడుతుంది చెప్పు? హ్యాపీగా ఉన్నాం కదా, నేచర్లు ఉన్నాము, సన్సెట్ అవుతున్నది, అర్థమైందా? సో ఈ అవకాశాలు లేవు మీకు. ద మోర్ యూ థింక్ అబౌట్ సెల్ఫ్ కాన్షియస్ అంటాం కదా, ఐఎమ్ సో అండ్ సో అని ఇట్లా అనుకుంటూ పోతే మీ ఫ్రీడమ్ పోతుంటుంది. నిన్న ట్రంప్ సార్ ఉండు కదా, ట్రంప్ తాత ఆయన ఎవరు వచ్చిండు మన యుక్రెయిన్ జెరోస్కి ఆయన వచ్చిండు కదా, ఆయన రాగానే ఆయన ఏం వేసిండు, టీషర్ట్ వేసుకొని వచ్చిండు. ఈయన కానీ ఉండాలి, ఆయన సూట్ బూట్ వేసుకుంటే ఈయన కూడా సూట్ బూట్ వేసుకుంటే ఏమైంది, పిల్లగాని లెక్క కనబడ్డాడు. వేసుకుర్రు ఇక రాత్రి లొల్లి వేసుకుర్రు కదా, వైస్ ప్రెసిడెంటు బుల్లింగ్ అంటాం, మీకు తెలుసు కదా. ఫుల్ నడిచింది ఆన్లైన్, ఏదో జర్నలిస్ట్ల ముందట లోపల మాట్లాడేసిన మాటలు బయటకు వచ్చినాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఐడెంటిటీస్ తోటే వచ్చినాయి ఆడ, అర్థమైందా? మామూలు మనుషులు లెక్కుంటే అది రాదు, వాళ్ళకి ఈగోస్ అన్నట్టు. హూ యామ్ ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ గ్రేట్ అమెరికా, అర్థమైందా? ఈయన కూడా యుక్రెయిన్ మా దేశం ఏంది అని ఈయన, అర్థమైంది కదా. ఆయన ఏమనుకుంటున్నా అంటే యుక్రెయిన్ ప్రెసిడెంటు, ఈ వార్ గీర్ మేము చేస్తున్నాము, వీళ్ళ బాధ్యత మాకు సపోర్ట్ చేయాలని, అర్థమైందా? ఉల్టా ఉన్నది. కొంతమంది ఏదో పెళ్ళిళ్ళల్లో పోతారు పెద్ద మనిషి లెక్క, పోయి ఓ పిల్లు ఉంది పిల్లగాడు ఉన్నట్టు పెళ్ళి అవుతుంది. వాళ్ళు మంచిగా ఉన్న రోజులు ఈయన గుర్తురాడు, వాళ్ళు వీక్లాడంగానే ఎవరు చేసారు పెళ్ళి అంటారు, చూసిర్రా ఆ టైపు. వీళ్ళకి సంబంధమే లేదు. అమెరికా ఏడుందిరా నాయన, రష్యా ఏడుంది, యుక్రెయిన్ ఏడుంది, మీ లోకల్లో అది మీరు పైసలు ఇవ్వండి అంటారు. వాళ్ళు కూడా ఇచ్చుకుంటా పోయారు ఇన్నేళ్ళు, ప్రపంచ శాంతి అని వాళ్ళు మాట్లాడుతుర్రు, మీరు సప్పుడు దాకా సీజ్ ఫైర్ చేసుకోండి అని వాళ్ళు కరెక్టే అంటుర్రు. వాళ్ళు కూడా దూరం దూరం వచ్చి కొట్లాటలలో పెట్టొద్దు కదా కాల్ చెయ్యి, అర్థమైంది? మీకు కూడా చెప్తున్నా మామూలుగా కూడా, నన్ను పిచ్చిగా పోయారు టైంపాస్కి, అర్థమైంది కదా. నన్ను మర్డర్ అయితే కూడా చూసారు, ఎవరో ఛానల్ వాళ్ళు వచ్చి అడుగుతారు ఎట్లా ఓడిచారు అంటే, మస్తు ఓడిచారు అంటే నువ్వు కోర్టు చుట్టే తిరుగుతావు. కాదు, నువ్వు ఇక అందులోకి కోర్టులో తిరగాలి ఎవిడెన్స్. పోలీసు వాళ్ళు రాగానే కాయ అంటారు, ఈడున్నా అంటే నడు, నీకు రేపు కోర్టులో అది ఉన్నది నడు అంటారు. ఇక మనం లైఫ్ లాంగ్ చెప్పిన కేసు దిగది, మన పని ఇదే, ఇక చెప్పుకుంటా తిరగాలి ఎన్నిసార్లు ఓడిచిర్రో, అర్థమైందా? నేను ఎవిడెన్స్ కెమెరాలు ఉన్నాయి, అది బెటర్ ఇవ్వాలి రేపు, లేకపోతే వెనకటికి ఇదే ఎక్కువ ఉండే మనుషులదే ఎవిడెన్స్ కదా అవుతున్నాయి. అందుకే రోడ్ల మీద మీరు చూసి ఉంటారు కదా, నిన్న మొన్న అయినాయి. అందరు కూడా ఏమంటారు తెలుసా, మేము చూడలేదు అప్పటికే అయిపోయిందంట కదా. సో ఇది ఐడెంటిటీది ఫస్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కింద కూర్చోరు, ఏమైనా ఫీల్ అవుతుర్రా? ఒక చైర్ మీద కూర్చుంటే ఫీల్ అవుతారా? ఫీల్ కారా? ఓకే సరేలే. కానీ ఇప్పుడు మామూలుగా మెట్రోలో పోతురు, కింద కూర్చుంటారా? ఆడ ఫీల్ అవుతారా? గుడికి పోయారు, కింద కూర్చురు, ఫీల్ అవుతారా? 10 మంది నడుస్తున్న కొబ్బరికాయ కొడుతూనే ఉంటాం దాని మీద, కింద పడితే రే మనుషులు దొక్కిరా అని కూడా అనుకోకుండా తింటాం. ఆడ ఏ ఫీలింగ్ రాదు, వస్తుందా ఏమన్నా? మెట్రోలో కూర్చొని నీకేం ఫీలింగు? కింద మస్తు జాగా ఉంది కదా మెట్రోలో, ఎందుకు కూర్చోరు? ఐడెంటిటీ నువ్వు చేసుకుంటున్నావు, నేను కాదు. అందుకే అవన్నీ
పక్కన పెట్టాలంట నేను. అర్థమైందా లాజిక్? పక్కన పెడితే మీకు ఫ్రీడమ్ వస్తుంది. ఇది చాలా ముఖ్యం యూత్కి నేను చెప్పేది. లేకపోతే మీకు ఫ్యూచర్లో ఏమవుతుంది తెలుసా, మీ జాబులు చేంజ్ అవుతాయి. ఎంత ఫాస్ట్ చేంజ్ అవుతాయి అంటే, ఒకరోజు నేను ఆఫ్ఘనిస్తాన్లో కూడా పనిచేసిన. సడన్గా స్టాఫ్ లెక్క ఉంటారు, తెల్లారే ఏమంటారు, हमारा మామ ఓ మినిస్టర్ బన్ గయా మై బీ కలిసే ఓ బ్యూరోక్రాట్ బన్ రా అంటారు. తెల్లారి నుంచే తాలిబాన్, బిఫోర్ తాలిబాన్ నేనున్నా అట్లా అంటారు. అరే ఈయనకి ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నారా, ఆయన ఏదిలో బీదేలో అని నేను అనుకుంటా. ఆయనకు మామూండు కదా. మళ్ళీ తెల్లారి ఏమంటారు, తుజే పతా హై మేరా పప్పా కమాండర్ అంటారు, ఎయిర్ ఫోర్స్ కమాండర్ అంట. అవి క్యా కర్రా అంటే, ఓ కరాచీ మీ చెప్పాలి బేజరా అంటారు. నిజం ఇది. అంటే లైఫ్ ఒక్క రోజుల వాళ్ళకు, ఎందుకంటే ఈ దేశంలో వాళ్ళు, అర్థమైందా, ఈ దేశంలో ఒక్కసారి వేరే గవర్నమెంట్ రాగానే వాళ్ళు వెళ్ళిపోవాలి, లేకపోతే థ్రెట్ ఉంటుంది, లైఫ్ థ్రెట్. మరి అక్కడ ఇమీడియట్ ఏదో ఒకటి చేసి బతకాలే కదా, ఏదో చేస్తారు. అట్లా వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళు ఎందుకు బతుకుతారు? మనం అంటాం కదా, ఇజ్జత్ కా సవాల్, ఇజ్జత్ కా సవాల్ అంటాం కదా. సో ఇజ్జత్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంటు. హానర్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్లా ఫస్ట్ నీకు నువ్వు రెస్పెక్ట్ చేసుకోండి. తర్వాత పొద్దుగాలు లేచి మీ ముఖం మీరు చూసుకోండి. మీ ముఖం చూసుకొని మీరు నవ్వుకుర్రా ఎప్పుడన్నా? నవ్వడం అంటే హేళన కాదు, స్మైల్ ఇచ్చుకుర్రా. మనకు మనం స్మైల్ ఇనోడు మందికి ఎట్లు ఇస్తారు పొద్దుగాలే స్మైలు? మీరు ఎవరో ఫ్రెండ్గా నవ్వడతారు కాలేజీలో, ఫ్రెండ్ అంటే నిన్న మొన్నే పరిచయం మీరు, హాయ్ అనుకుంటా స్మైల్ ఇచ్చుకుంటా తిరుగుతారా, లేకపోతే మూతింతలా పెట్టుకుంటారా? అట్లనే మీ ఫేస్ చూస్తే కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. అర్థమైందా? నీకు నువ్వే లీడర్ అనే దాంట్లో వస్తుంది ఫస్ట్ ఇది డొమైన్. ఎందుకంటే పొద్దుగాలు లేచి కమాండర్ ఎవరు మీకు? ఎవరు కమాండరు? లేపే వరకే మన అమ్మనో నాయనో తట్టి లేపడమో తన్ని లేపడమో ఏదో ఉంటుంది లాజిక్. లేచినాక యూ షుడ్ బి యువర్ కమాండర్. పనులు తోమరా అని అంటారా ఇది? పొద్దుగాలు లేచినాక తోమాలే కదా. అది కూడా చెప్తుర్రు, ఆ తర్వాతనే మీరు చేస్తుర్రంటే ఇక ఘోరం. మీరు ఎన్నటికి లీడర్లు గారు. అర్థమైందా? నువ్వు నాతో మాట్లాడక ముందు పనులు తోమరాపో అంటారు కొంతమందిని. అర్థమైంది కదా. సో అక్కడి నుంచి ఆ రోజు ఏం చేస్తాం మనం అనే దాంట్లో మొత్తము వీ టేక్ అవర్ డెసిషన్స్. అవునా కదా? ప్రతి క్షణం ఎవరని చెప్తారా ఏంది మీకు? చెప్పారు కదా. సో ఇది లీడర్షిప్ స్టార్ట్స్ ఎట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఫస్ట్ అఫ్కోర్స్ మీ మదరు, మీ ఫాదరు, మీ అన్న, తమ్ముడు, అక్క, చెల్లె ఇట్లా ఉంటారు కదా, అదర్ రిలేషన్స్, దే ఆల్సో ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. తర్వాత మీ గురువులు కూడా ఎక్కువ మటుకు లీడర్షిప్ చెప్పరు, గుర్తుపెట్టుకోండి. అందుకే మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఎక్కడో పోయి పిచ్చి కోర్సులు వింటుంటారు. అది పిచ్చి అంటే ఇక నేను చెప్పొద్దు పేర్లు, నిన్న మొన్న పెద్ద పెద్ద హాలల్లో పెడతారు, అడవ ఇట్లా కూర్చుంటారు. ఏంటి అవి ఉంటే ఇక నేను పేర్లు చెప్పొద్దు, ఎందుకు లేని పొందులు కానీ ఇక వాళ్ళ ఇని ఇక ఊగిపోతుంటారు. అర్థమైందా లేదా? అవన్నీ ఇల్లాజికల్. అట్లా చెప్పేటోళ్ళు అంత నా లెక్క కింద కూర్చొని చెప్తే బాగుండు, నేను అప్పుడు ఒప్పుకుంటారు లీడర్లని. వాళ్ళు ఏడ కూర్చుంటారు, వాళ్ళు వీడుంటారు, వాళ్ళ డ్రెస్సు, కోటు, టై, ఏసీ గీసీ, ప్యాంటు, బూటు ఉంటుంది కదా, చూసిరా వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళని చూసి మీరు ఊగిపోతుంటారు. వాళ్ళు ఏం రిస్క్ తీసుకురా అని. నా లెక్క తాలిబాన్ల దగ్గరికి పోయి వచ్చిరా ఏంది? రోజు బాంబు ఇట్లా పేలుతుంటుంది, బయటికి వెళ్తే ఇట్లా కనబడుతుంటుంది అప్పుడప్పుడు. మష్రూమ్ అంటారు తెలుసా మీకు? 100 మంది ఇట్లా గాలిలో ఎగురుతారు. అట్లాంటి ఏరియాలో నుండి వచ్చిన వాళ్ళం. వాళ్ళు పోయిరా ఎన్నడన్నా? అలా బ్యాక్గ్రౌండ్లో ఏం చేసిరని వాళ్ళను మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్కి లీడర్లు అని అనుకుంటారు? మీ లేకనన్నా ఊర్లో పోండి తిరిగినట్టు ఏమైనా ఉంటుందా బ్యాక్గ్రౌండ్లో? ఆ బుక్ చదివి ఈ బుక్ చదివి ఏదో ఎప్పుటో పోతారు. అందులో ఎక్కువ మటుకు మీరు గుర్తుపెట్టుకోండి, ఇతరులని ఎట్లా మోసం చేయాలనే దాంట్లో మిమ్మల్ని లెవెల్స్ పెంచుతుంటారు. టెక్నిక్స్ అంటారు అవి. మేనరిజమ్స్ అని అదొకటి సంస్కారం అని అట్లా చెప్పేది కాదు అది. నువ్వు ఏమన్నా ఉండగా నువ్వు అట్లా బిహేవ్ చేయాలంటారు. అర్థమైందా? కరెక్టేనా నేను అన్నది?
అవి షార్ట్ కట్స్ అంటారు. రియాలిటీ ఇస్ రియాలిటీ. అర్థమైందా? ఏనో దగ్గర బయట పడతారు, అలా మనుషులు ఉన్నాయి అవన్నీ. ఎంతోమంది పెద్ద పెద్ద బాబాల దగ్గరికి పోయి లక్షల మంది భక్తజనం అయినాక కూడా ఒక్కరోజు బాబా జైలుకోగానే రోడ్డు మీద పడ్డారు. గుర్తుందా మీకు? ఎంతమంది లేరు అట్లా వస్తుంటారు. సో అందుకనే అట్లా దాంట్లో అస్సలు పోకండి. ఫస్ట్ మీకు మీరే లీడర్ అనేది ఫస్ట్. రెండోది ఏంటంటే మీ గోల్ మీకు ఉండాలి. ఎవరో చెప్పినందుకు చేయడం అనేది కాదు. పక్కింటి వాళ్ళని చూసి పక్కన వాళ్ళని చూసి ఇట్లా ఉంటుంది కదా, వేరే వాళ్ళని చూసి మనం ఇంపాక్ట్ అవుతుంటాం చాలా మటుకు. సో దట్ ఈస్ నాట్ రైట్ అన్నట్టు. సో ఇవన్నీ కూడా మనకు అంటే యూ హ్యావ్ టు బి ఆన్ యువర్ ఓన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకంటే కొన్ని రోజులు మనకు ఉంటారు, మన పేరెంట్స్ ఎవరో సపోర్ట్ ఉంటారు. తర్వాతనన్నా యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్ కదా, అవునా కదా? తర్వాత ఎవరు ఉండరు. వన్ డే యూ హ్యావ్ టు లీడ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ బికమ్ మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ సొసైటీ, ఆర్ మీరు తీసుకున్న టాస్కులు కానీ ఏమన్నా ఉంటాయి కదా. సో అన్నిటికి కూడా మీరు రెస్పాన్సిబుల్ అవుతారు. కరెక్టేనా? సో దట్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ప్రిపరేషన్ అంటే ఇదే, ఇట్లాంటి మీరు అటెండ్ అయిన కొద్దీ ఫిజికల్గా మీరు ఇవాళ ప్రాక్టికల్గా పోయిరు కదా, స్కూల్ పోయిరు, అట్లా పోయిరు కదా, ఇవన్నీ కూడా దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ వేస్ట్ ఆఫ్ టైం. మీరు వేస్ట్ అని ఎప్పుడు అనుకుంటారు? టైం వేస్ట్ చేసిన అని ఎప్పుడు అనుకుంటారు? మామూలుగా చెప్పండి ఒక ఎగ్జాంపుల్. అదర్వైజ్ ఇది ఓకే. ఇంకా ఎక్కువసేపు చూసినప్పుడు ఓకే. ఇంకా మనది కానీ మ్యాటర్లో పెట్టినప్పుడు ఓకే. మీరు ఏం చేసినా తప్పు లేదు, వాట్ ఎవర్, బట్ మెసేజ్ ఏం తీసుకురు అనేది పాయింట్. అందులోకించి రీల్స్ కూడా నేను చూస్తా, మీ లెక్క నాకు కూడా ఉంటుంది మెంటల్, సరేనా? కానీ పనికొచ్చేది ఎక్కువ చూడండి. 2-3 అవి వద్దన్నా వేస్తాయి, ఎందుకంటే అల్గారిథమ్స్ అట్లా ఉంటాయి కాబట్టి. ఎప్పుడో ఏదో పిచ్చిది చూసినామన్నా పిచ్చిది మధ్య మధ్యన వస్తుంటుంది. అర్థమైంది కదా? ఇట్స్ ఓకే, దాన్ని మనం అవాయిడ్ చేయలేము, జరిసేపు చూస్తాం. బట్ ఓవరాల్గా వాట్ మెసేజ్ యూ గాట్, ఫలానా మూవీ చూసినప్పుడు కూడా ఆ మూవీలో మెసేజ్ ఉంటుంది, ఆ ఎసెన్స్ గట్టి పట్టుకున్న చాలు. అట్లా అని చెప్పి రిపీట్గా చేయొద్దు. ఇఫ్ యూ రియల్లీ థింక్ దట్ ఈజ్ వేస్టింగ్. ఎందుకు మా పిల్లలు కూడా నన్ను అంటారు, డాడీ అది కూడా అంటారు రీల్స్. మా పిల్లలు చెప్తారు నేను ఉల్టా, ఒకసారి అందులోకి పోతే యుల్ గెట్ ఇన్ టు దట్ థింగ్ చేయను అంటారు. నేనేం చేస్తా అంటే వర్క్ చేసేటప్పుడు చూడు, ఇవి వర్క్ అంటే రెగ్యులర్ వర్క్ ఉంటుంది కదా, ఆ టైంలో అస్సలు చూడ. నా ఫోన్ ఆడ పక్కన ఉంటుంది, పట్టుకోనది. ఈవెన్ ఆన్లైన్లో కూడా వర్క్ చేసేటప్పుడు చూడ, వేరే టైంలలో చూస్తే ఏదో టైంలో. బట్ యాక్చువల్గా ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, నేను ఎవ్రీడే చేసేది ఏంటంటే మార్నింగు బ్రషింగ్ చేసుకుంటా కదా, బ్రష్ చేసేటప్పుడు కూడా నా ఫోన్లో ఒక వీడియో పెట్టుకొని అది చూస్తుంటా. స్నానం చేసేటప్పుడు కూడా నాది ఒక వీడియో నడుస్తుంటుంది. ఒక్కోసారి మంచి వీడియో ఉంటే ఆ నీళ్ళు కూడా బంద్ చేసి చూస్తుంటా, నీళ్ళ శబ్దానికి వినబడదు కదా. అర్థమైందా? అంటే సెర్చ్ తోటి వెళ్తాం. ఇఫ్ యు ఆర్ రియల్లీ సర్చింగ్ అండ్ గోయింగ్, దెన్ యు ఆర్ నాట్ వేస్టింగ్ టైం. లాజికల్గా చెప్తున్నా. సర్చింగ్ అంటే పిచ్చి పిచ్చి సెర్చ్ చేస్తాడు కాదు. మీకు కావాల్సిన సబ్జెక్ట్ కానీ మీకు కావాల్సిన అంశాలు కానీ ఏమైనా ఉంటాయి కదా, అది సెర్చ్ చేసి వెళ్ళినప్పుడు యు ఆర్ నాట్ వేస్టింగ్. కానీ ఆటోమేటిక్ వచ్చింది చూస్తుంటారు చూసిరా, అక్కడ ఒక్కోసారి వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లేకపోతే నాకు టైం ఏడ దొరుకుతుంది? ఇవాళ రేపు ఇంకా టూల్స్ చెప్తాను మీకు. ఎనీ వీడియో దాన్ని మనం లింక్ ఇస్తే దాన్ని ట్రాన్స్క్రిప్ట్ ఇస్తుంది. ఆ ట్రాన్స్క్రిప్ట్ సిస్టమేటిక్ ఉండదు, టైం ఇచ్చి ట్రాన్స్క్రిప్ట్ ఇస్తుంది, తెలుసు కదా. టాసిట్ ఏదో ఉన్నది ఒకటి లింక్, అందులో వేసేయండి. వేసి టెక్స్ట్ అంతా చాట్ జీపీటీకి వేసి రీరైట్ అనండి. అది రీరైట్ ఇన్ 1 పారాగ్రాఫ్ అనండి, ఎక్కువద్దు. అది చదవండి, ఆ వీడియో మొత్తం చూసినట్టే. లేపో మొత్తం ముత్తదే ఉంటుంది అందులో. మన కళ్ళు పోతాయి, చెయ్యి పోతుంది. చెయ్యి కూడా ఒక్కోసారి నాకు నొప్పిలేస్తుంది తెలుసా, మీకు అయితే లేదు నాకు తెలియదు కానీ మోసి ఫోన్ కూడా బరువు ఉంటుంది తెలుసా. ఏళ్ళు ఇప్పటికి నొస్తుంటుంది నాకు, మీకు అవుతుందో లేదు నాకు తెలియదు. రేపు పొద్దునే స్టాండ్ అనే పెట్టుకోవాలి చేతులకు డైరెక్ట్ కదా. చేతులు పోతే ఎట్లా చెప్పు, మనం అయితే చూడాలి కదా ఎట్లయినా. సో అది దీనికే డైరెక్ట్ కట్టుకోవాలేమో. సో అట్లా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో యూ కెన్ రెడ్యూస్ ద టైం. ఆడ వేస్టేజ్ ఎట్లయితుంది అంటే బీయింగ్ స్మార్ట్ అన్న ఒక పదం ఉంటుంది.
స్మార్ట్ ఫోన్లు పట్టుకుంటే స్మార్ట్ అయినట్ట? అదే ఫీలింగ్ ఉంది. నాకు కాస్ట్లీ ఫోన్ కావాలని ఎగురులాడతారు. ఇంట్లో గొట్లాడిన వాళ్ళు ఉండరు కదా ఒకరిద్దరు అని. ఉన్నారా లేదా? మీ అమ్మనైనా ఫోన్ కంటే ఎక్కువ కాస్ట్లీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉండరు? నాదైతే చీపెస్ట్ ఉంటుందిరా నాయన ఇంట్లో. అందరు ఆ చీప్ దాంతో ఎక్కువ వీడియోలు దీనికి వస్తుంది. అది గరం కూడా కాదు. ఈ కాస్ట్లీ ఫోన్లు జరసేపు తీయంగానే గరం అయ్యి ఐ విల్ నాట్ వర్క్ అంటాయి తెలుసా, షట్ డౌన్ అవుతాయి. నేను కొన్న చీప్ ఫోన్లు మామూలుగా మేస్త్రీలు పాటలు పెట్టుకొని కొడుతుంటారు చూసినావా, తాపీ మేస్త్రీలు, ఆ టైప్ ఫోన్లు. పాటలు రోజు మొత్తం వాడినా అది ఏం కాదు. అవి పెట్టుకొని వీడియోలు తీసుకుంటాను నేను హ్యాపీగా. సో అట్లా మీరు స్మార్ట్ ఫోన్లో ఎన్నో యాప్స్ ఉంటాయి, లైక్ ఆడియో రికార్డింగ్స్. ఇప్పుడు బెస్ట్ మెథడ్ ఏంది? డోంట్ రైట్, నేను మాట్లాడుతున్నా ఆడియో ఆన్ చేసి పెట్టుకోవాలి, అర్థమైంది? తర్వాత కావాలని దాన్ని ట్రాన్స్క్రిప్ట్ చేసి చూసుకోవచ్చు. ఈజీ మెథడ్ కదా, ఎందుకు అంత కష్టపడతారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రైవింగ్ చేస్తున్నా, ఆడియో ఉందనుకో, ఆన్ చేస్తే డీవియేషన్ కూడా ఉండదు, రేడియో విన్నట్టు వింటాం. మీరు క్లాస్ లెక్చర్లే 2-3 సార్లు వినాలనుకో, ఆడియో అయితే కన్వీనియంట్ కదా మీకు. హెడ్ ఫోన్స్ పెట్టి పండుకున్న నిద్ర వచ్చిన అంటారు, మళ్ళీ వింటారు కదా, అంటే లాజికల్గా చెప్తున్నారు. సో అట్లా కూడా మీరు రెడ్యూస్ చేయొచ్చు. సో హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్నెస్ 2 కలిపితే మీరు ఎక్కువ ఎదుగుతారు, అర్థమైందా? జస్ట్ హార్డ్ వర్క్ని ముందడ పెట్టుకోకండి. మీ లైఫ్లో హార్డ్ వర్క్ చెయ్యండి, కానీ స్మార్ట్నెస్ లేకపోతే మాత్రం యూ విల్ బి సఫరింగ్ మోర్. రిలేటివ్ అంటారు దీన్ని. 2 వాడితేనే మీకు యూ విల్ బి లైక్ జెన్జీ అనండి, ఇంకా ముందటోళ్ళు కూడా వస్తారు కదా, ఇంకా కొత్త కొత్త పిల్లలు వస్తారు, వాళ్ళు వేరే టైప్ ఇంకా, అవునా కదా? వాళ్ళ దిమాగ్ ఎట్లుందో తెలియదు. ఎవ్రీ 10 years ఎన్ని ఏళ్ళకి చేంజ్ అయ్యేది? 13 years? 30 కాదు, ఆల్ఫా బీటా. మేము బేబీ బూమర్స్ మేము అంటారు మమ్మల్ని, అవునా కదా? సో అట్లా రకరకాల పేర్లు ఉంటాయి ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి. సీ యూ విల్ పెరిష్ వెరీ సూన్. అవుట్డేట్గా మనిషి ఎక్స్పైర్ అయితే బాగుంటుంది, చనిపోయింది అని చెప్పి ఒక దండేస్తారు. మన మైండ్ ఎక్స్పైర్ అయిందనుకో, పనికి రాకుండా పోయిందనుకో, అంటే ఇప్పుడున్న కాంటెక్స్ట్లో మీ ఎడ్యుకేషన్ ఫ్యూచరిస్టిక్ ఉందా? పోనీ అస్సలు కాదు. వాట్ ఎవర్ యూ స్టడీడ్, బికాజ్ సార్లు 30 ఏళ్ళ క్రితం చదివిరు కాబట్టి మీకు చెప్పిర్రు. అది వాళ్ళ సార్లు చెప్పిర్రు అని వెనకటి చదువు ఇప్పుడు చెప్పిర్రు. అది చదివి ముందరికి ఎట్లా పోతారు మీరు? యువర్ టీచర్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఫ్యూచర్. అదర్వైజ్ ఆల్ టీచర్స్ షుడ్ రిటైర్, బట్ గవర్నమెంట్ ఇది ఎక్స్టెండింగ్ దేర్ రిటైర్మెంట్. ఇంకా కిల్లు చేస్తుర్రు నాయన, ముందడుకోదామంటే ఇంకా కొట్టుకోవచ్చు. మీరేం బుక్కులు ఇస్తారు, పెన్నులు ఇస్తారు, ఏం లాభం చెప్పు? గా చదువులకు బుక్కులు రాసిన, పెన్నులతో రాసిన మొత్తం అది నిండుతుంది, కానీ ఏం లాభం అవుతుంది చెప్పండి? మీరే లాజిక్ కాదా? మీరే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తే వెంటనే పని మీద కూర్చోబెడతారా, మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చుకుంటారా? అంటే దాని అర్థం నువ్వు చదివిందంత వేస్ట్ అనే కదా. అర్థమైంది కదా? పనికొచ్చేది ఉంటే డైరెక్ట్ జాబ్ ఇవ్వాలి కదా. మా టీచర్లు గదే ఎందుకు చెప్పలే, గా ట్రైనింగ్ ఎందుకు చెప్పలే డైరెక్ట్? నాకు అదే ట్రైనింగ్ చెప్తే డైరెక్ట్ అలా పోయి పని చేసేటోని కదా డే 1 నుంచి. చెప్తారా అట్లా? సో ఇదన్నట్టు, అంటే మనం కూడా వీ హ్యావ్ టు ఉంటుంది ఆ పర్సనల్ థింగ్ అనేది అందరికి ఉంటుంది. ఏది మినిమం సపోర్ట్ మనం కాకపోతే ఎవరు చేస్తారు? మనం చచ్చిపోతే ఊరోళ్ళు అంతా వచ్చి మన పిల్లలకి చేయరు కదా. కాబట్టి మనం అది చేయాల్సి ఉంటుంది మన ఫ్యామిలీకి అనేది, అది నేచురల్. కానీ అది ఎక్స్ట్రీమ్స్ అవుతున్నాయి. ఒక దేశానికి సీఎం అయితే 1000 కోట్లు సంపాదించింది ప్రజల కోసమో వాళ్ళ కోసమో? దేశం అప్పుల పాలైనాక వాళ్ళ ఆస్తులు మాత్రమే ఎట్లా పెరుగుతాయి, వాళ్ళ అప్పుల పాలు కారు. ఎట్లా ఉంటుంది ఈ లాజిక్? మీరు చెప్పండి. ఒక లీడరు, అంటే పొలిటికల్ లీడర్ చెప్తున్నా, వాళ్ళ అప్పుల పాలు కారు, కానీ ఆ దేశం అప్పుల పాలు అవుతుంది. అండ్ వాళ్ళ ఇన్కమ్ కంటే 1000 రేట్లో 10,000 రేట్లో పెరుగుతుంది. ఎట్లా పాసిబుల్లో మీరు చెప్పండి? ఒరిజినల్ వాళ్ళకి ఏదైతే ఉండేనో సోర్స్ ఆఫ్ అసెట్స్ కానీ ఇన్కమ్ కానీ ఎట్లా పెరుగుతుంది? వాళ్ళు నేతలు కారు కాబట్టి, అండ్ యూ కన్సిడర్ దెమ్ యాజ్ లీడర్స్, అంతే లాజిక్ కాడ.
వాళ్ళు లీడర్లు అయితే అందరిలాగా ఉండాలి. యావరేజ్గా ఇప్పుడు టీచర్ ఇన్కమ్ ఇంత పెరిగిందంటే ఇంకొకది ఇంత పెరిగిందంటే అట్లా అనిపించాలి, అంతే కదా లాజికల్గా. బట్ ఎక్స్ట్రీమ్గా ఎట్లయితుంది మీరే చెప్పండి. కరప్షన్ మీద పోరాడిన వాళ్ళు కూడా కోట్లకు ఎగబాకిరు, పోరాడి లీడర్లు అయిన వాళ్ళు కూడా. ఇదేం లాజిక్? ఇంకేమైనా వాల్యూ ఉన్నదా? పొద్దుగాలు లేచి వాళ్ళనే వినాలి, వాళ్ళు చెప్పిందే వేదము, వాళ్ళు చెప్పిన పాలసీస్ తోటే మన బతుకులు. ఇదేం లాజిక్? నాకు అర్థం కాదు. మీరే చెప్పండి. ఆలోచన చేయాలన్నా లేదేనా వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది కదా. నేను అనేది ఇక సెల్ఫిష్నెస్ ఇన్ ఎవ్రీ ప్రొఫెషన్లో. ఐ థింక్ మీరు నిజంగా జాబ్ చేయబోతే ఎన్ని జాబ్లు అవుతున్నాయో అన్ని జాబ్లలో కూడా నెగిటివిటీ ఉన్నది ఎక్కువ మటుకు. నెగిటివ్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమవుతారు, ఒక లాయర్ అవుతారు. లాయర్ అయితే మీరు ఏమని మొక్కుతారు దేవుని దగ్గర? గెలవాలని కోరుకోరన్నా, గెలిస్తే అవుటు. లాయర్ గెలవాలని అనుకుంటే అవుట్ అవుతాడు, ఒక్కటే రోజులు అవుట్ అవుతాడు. అర్థమైందా లాజిక్? ఏమని మొక్కుతారో చెప్పు, నువ్వు కరెక్ట్ చెప్పు. నువ్వు లాయర్ అవుతావో లేదో నాకు తెలియదు. ఎక్స్టెంట్ కావాలి, ఎన్ని రోజులు కేసు నడిస్తే అన్ని రోజులు నాకు సంపద వస్తుంది. ఫస్ట్ మొక్కేది కేసులు ఎక్కువ రావాలని. కేసులు ఎక్కువ రావాలంటే ఏం కావాలి? అంటే నువ్వు దేవుణ్ణి ఏమని మొక్కినావు క్రైమ్స్ ఎక్కువ కావాలి అంటే నీ జాబ్ గ్యారంటీ కోసం నువ్వు ఏమని మొక్కినట్టు. సో లాయర్ కావాలన్న వాళ్ళు చేతులు లేపితే నాకు తెలియదు ఇక. సిమిలర్లీ డాక్టర్ కావాలనుకోరు, పొద్దుగాల దేవుణ్ణి మీ అమ్మనో మీ నాయన కూడా మొక్కుతారుగా మీ తరఫు నుంచి కూడా. వాళ్ళు ఏమని మొక్కిరు అనుకుంటారు? అట్లా అనరమ్మ డైరెక్టు. నా కొడుకు డాక్టర్ కావాలని మొక్కుంటారు. అది అయిపోయినాక ఏమని మొక్కుతారు రోజు పొద్దుగాల లేచి? అట్లా కాదన్నా, అది డైరెక్ట్ ఆన్సర్ ఉండదు. సంపాదించాలంటే దానికి ఏమని మొక్కుతారు? పేషెన్స్ ఎక్కువ రావాలి. పైసలున్న పేషెంట్లు ఎక్కువ రావాలి, వాళ్ళ రోగం క్యూర్ కావాలన్నా, లేదా ఇంతకుముందు అన్నావు కదా గెలవాలనా లేకపోతే ఎక్స్టెండ్ కావాలన్నా? ఎక్స్టెండ్ కావాలి. షుగర్ పేషెంట్ల లెక్క. వాళ్ళు సావద్దు బతకొద్దు, కానీ సూదులు తీసుకోవాలి, మందులు తీసుకోవాలి, ఇంతే కదా లాజిక్. సో అది మొక్కిర్రు అనుకో మీ వాళ్ళు, మీరు కూడా అదే మొక్కుతారు కదా. సో మొక్కిర్రు అంటే మీరు నిజంగా సమాజానికి పనికొచ్చేటోళ్ళ ఉల్టా అన్నట్ట. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఓ డాక్టర్ మొక్కిన రోజు సమాజం బాగుంటుంది. అందరూ ఆరోగ్యంగా ఉంటే డాక్టర్కి ఏం పని? నా జాబ్ పోతుంది అన్నట్టే కదా. అర్థమైందా లాజిక్? ఓసారి అయ్యింది, ఫ్యామిలీ డాక్టరే నన్ను అడిగిండు ఏమయ్యా వస్తలేవు అన్నాడు. నేనేమన్నా ఏం లేదు సార్, జరగా యోగా గీగా చేస్తున్నా, కొన్ని మల్టీవిటమిన్లు తింటున్నా, ఇంతకుముందు అంటూ ఊకే జ్వరం వస్తున్నా, ఇప్పుడు అంతగానం జ్వరం వస్తలేనని చెప్పిన. ఇదే కదా లాజిక్. అర్థమైంది కదా. ఇక మీరు ఒక CA కావాలనుకోరు, దాని అర్థం ఏంటిది? పోలీస్ కావాలంటే మీ దోస్తులు ఏం కావాలి? అందుకే చిన్నప్పుడు మీరు ఒకటి ఆడిరా లేదా? చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తారంటే ఎంత గ్రేట్ మీరు. CA కావాలంటే గవర్నమెంట్ని ఎట్లా మోసం చేయాలి, ట్యాక్స్ అవేషన్ ఎట్లా చేయాలి, ఇంతే కదా వాళ్ళు చేసేది. ఏమన్నా మంచితనం ఉందా అందులో? మరి వీళ్ళంతా స్వర్గానికి పోతారంట, ఓకేనా? ఈ ప్రొఫెషన్లో ఇప్పుడు మీరు జాబ్లు అంటే ఇవే కదా. మరి ఇవి కాని జాబ్ ఏమున్నదో చెప్పండి. టీచర్లేమో ఫ్యూచర్ది చెప్పరు, మా సార్ చెప్పింది చెప్తారు. పాత సిలబస్ పాతది, పాచెంచకాయ పచ్చడి ఫ్యూచర్ వాళ్ళకి చెప్తారు. వాళ్ళు కూడా తప్పే కదా. అర్థమైందా? సో ఏ ప్రొఫెషన్ కావాలనుకుంటారో చెప్పండి, చూద్దాం. ఉన్నదేమో నాకు కూడా తెలియదు, చెప్పుండి. అట్లా ఉంటుందన్న, ఎవరన్నా చెప్పవచ్చు.
ఇక ఇన్నిన్నాక నేను ఏం కాను సార్ ఈ అడవిలో పోతా అంటే ఓకే, నాకు ప్రాబ్లం ఏం లేదు. ఏది ఈ అడవి కూడా ఉండదు సార్ 40 రోజులు. ఇగో అడవిలోకి పోతే కూడా అడవి దొంగ అవుతావు. రేపు పొద్దున్నే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు లాఠీ పట్టుకొని యా కామయ్య అంటారు, ఇక్కడ కబ్జా చేయనీకి వచ్చిండు సార్ అంటే కథమే. చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, ఇందాం ఒక్కసారి, నాకు కూడా తెలియాలి వాట్ ఈజ్ ఫ్యూచర్ అని. పోయిన జాతకాలు చెప్పేటోళ్ళు అవుతారా, అది పెద్ద మోసమే కదా. ఈ రాళ్ళు గీళ్ళు చెప్పేటోళ్ళు ఉంటారు కదా పొద్దుగాల, న్యూమరాలజీ జాతకాలు, ఇవాళ రేపు దెబ్బలు తినే కాడికి వచ్చిర్రు. అర్థమైంది, అందుకే ఒక పాట కూడా వచ్చినట్టుంది. సో ఇంకేమున్నది చెప్పండి. ఏ బిజినెస్ అది? ఏదో ఒకటి అనరు, నువ్వు చాలా వెరైటీగా ఉన్నావు. ఏదో బిజినెస్ అంట ఏంద్ర నాయన? ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్. హోటలా? ఓకే. మంచి నూనె ఉందా నీ దగ్గర? మంచి నూనె అంటే ఏందో నువ్వు చెప్పు, అప్పుడు నేను ఒప్పుకుంటా. మంచి నూనె మేడం, మీరు మంచి నూనె ఏందో నాకు చెప్పి ఆ మంచి నూనెతోటి నేను వండుతా అని చెప్పానండి, అప్పుడు నేను ఒప్పుకుంటా. మంచి నూనె డెఫినేషన్ చెప్తే ఆయన కరెక్టు మంచి తిండి పెడుతున్నట్టు లెక్క. నాకు మంచి నూనె ఏందో చెప్పు. అంటే కల్తీ అంటే న్యాచురల్ తీసుకున్నాను. మంచి నూనె అని మామూలుగా మాట్లాడతాం ఇళ్ళల్లో, మీ ఇంట్లో మంచి నూనె కొనుక్కరాపోరా అంటే ఏదో కొనుక్కొస్తావు కదా, గదే చెప్పు. ఎందుకు కొనుక్కొచ్చినావు చెప్పు. రిఫైండ్ ఆయిలా ఏది? సన్ఫ్లవర్. సింపుల్గా చెప్తున్నా, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని ఉంటుంది కదా, డైరెక్ట్ పల్లీలు తీసిన ఆయిల్ ఎక్కువ రేటు ఉంటుందా, రిఫైండ్ ఆయిల్ ఎక్కువ రేటు ఉంటుందా? సింపుల్, అర్థమైందా? రిఫైండ్ ఆయిల్ అంటే కల్తీ అన్నట్టే కదా, తక్కువకి ఎట్లా వస్తుంది? అర్థమైంది కదా లాజిక్ మీకు? అర్థమైంది కదా? సో కాబట్టి నువ్వు హోటల్ ఇండస్ట్రీ పెట్టినా, నువ్వు ఇప్పుడు పాలు ఉన్నాయి, డూ యూ థింక్ ఆల్ ద మిల్క్ ఈజ్ 100% ఇట్లా పిండి తెచ్చిస్తురని ఒప్పుకుంటారా? మీరు తాగే పాలు పశువుల నుంచి పిండి తెచ్చినాయని మీరు ఒప్పుకుంటారా? మరి ఛాయ్ పెడతాడు హోటల్లో, తాగుతారా? బిజినెస్ చేస్తాడంట, మరి మంచి బిజినెస్. ఇంకా వేరే చెప్పండి, ఆయన బిజినెస్ అయిపోయింది. ఈ నెక్స్ట్ మీతో చెప్పండి. ఇది ఇంపార్టెంట్ మీ లైఫ్లో. చూడండి, నేను చెప్తే ఎగ్జాంపుల్ నేను చెప్పగలుగుతా. సార్ పొలిటీషియన్ ఎవరు? నువ్వు నల్ల డ్రెస్ వేసుకొని పొలిటీషియన్ అంటే ఎట్లా నమ్మాలి? తెల్లది వేసుకుంటే కనీసం ఇప్పటి నుంచి ఒక మెట్టే గీతమని అనాలి. పొలిటీషియన్లు తెలుపు తప్పితే వేరే దానికి ఓరు, తెలుసా నీకు? తెలుపు చొక్క వేసినంటే అచ్చడి చేస్తాను. నువ్వేమన్నాను బాస్, నువ్వు అది లాస్ట్ ఆప్షన్ వదిలి. ఇంత చెప్పినాక నేను అనేది ఏంటంటే, ఆ పొలిటికల్ ఫ్రాటర్నిటీ ఉంటారు కదా మీ లీడర్లు, నేను మంచి లీడర్ అంటే నువ్వు ఏనో కింద ఉంటావు, తొక్కేస్తారు. అర్థమైందా? నువ్వు కావాలంటే పైసలు తక్కువ ఉంటేమో, కానీ మెంటల్ ఉంటుంది చూడు, అంత ఈజీగా ఉండదు పొలిటీషియన్ మైండ్. అర్థమైందా? అది చాలా ఘోరంగా ఉంటుంది. అర్థమైంది కదా? బట్ ఈ సెక్టార్స్ అన్ని కంట్రోల్ చేసే పొలిటికల్ సిస్టమ్ సార్. దాని గురించి నువ్వు ఎంత మాట్లాడినా కానీ, రైట్ ఫ్రమ్ గాంధీయన్ టైమ్స్ కానీ అంతకంటే ముందు నుంచి పాలిటిక్స్ అనే ఒక పదం ఉంటుంది కదా, పాలిటిక్స్ చేయకు అని మన దాంట్లో ఒక తిట్టు. అర్థమైందా? మీ ఫ్రెండ్ని ఎప్పుడైనా తిడితే అంటారు కదా, తిట్టా మంచి పదమా? నువ్వు పాలిటిక్స్ చేస్తున్నావు అంటే తిట్టా కాదా? అర్థమైంది కదా? స్కామ్ చేసే పదాన్ని మనం పాలిటిక్స్ చేయకని అంటాం సార్. అది వచ్చేసింది పదం, దాని అర్థమే అది. ఇక అందుకే ఎక్కువ డెఫినేషన్లకి వెళ్ళా. నువ్వు అందుకే పొలిటీషియన్ అనే పదం కంటే కూడా యాజ్ ఎ ట్రూ లీడర్ అంటే నాకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆ పదం అంత డిరోగేటరీ అయిపోయింది. నీ ప్రాబ్లం కాదు, నా ప్రాబ్లం కాదు. యావరేజ్గా ఇంతమంది ఉన్నారు, వాళ్ళు హానెస్ట్ చాలా అని అంటే, ఇప్పుడు మొత్తం కూడా ఇవాళ స్కూళ్ళల్లో మొత్తం గోడల మీద ఫోటోలు పెట్టిర్రా లేదా?
పెరుగుతున్నాయా లేదా? అది అయ్యేది ఉంటే నీకు గీ చదువులు ఎందుకు చెప్తారు? వాళ్ళు చదివిందే చెప్పాలి కదా. వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా మీకు అన్ని మార్కులు వస్తే గది అవుతారు. ఓ న్యూటన్ ఫోటో పెట్టాం కదా, చూసిర్రా? హెడ్ మాస్టర్ రూమ్లో నెత్తి మీద ఉంటాయి కదా, ఇంకా పెరుగుతున్నాయి అవి. నాకు తెలిసి ఏదో రోజు హెడ్ మాస్టర్ నెత్తి మీద పడి ఆయన పోయినాక ఆ రోజు ఒక్కటైతుంది ఇన్సిడెంట్, ఆ రోజు ఫోటోలు తగ్గిస్తారు. పడుతుందా లేదా? ఎల్క ఉంటుంది కదా, ఏదన్నా కొరుకుతుంది. సో అది ఉండని జరసేపు నువ్వు మైండ్లో పెట్టుకో. మంచి లీడర్లు కావాలనేదే ఉన్నది సమాజానికి. అదర్వైజ్ దేర్ ఇస్ నో వే. ఉంటారు కొంచెం పర్సంటేజ్, బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వాట్ ఎగ్జాంపుల్స్. మీరు నమ్మిన వాళ్ళు చాలామంది ఉండరు. రీసెంట్గా కూడా అందరు చేయలేకపోతే నువ్వు ఎట్లా నమ్ముతారు నాయన? మొన్నటిదాకా నమ్మితే ఈయన మంచి అయినా అని. ఇప్పుడు కేజ్రీవాల్ సాబ్ వచ్చే, నేను పేర్లు తీయొద్దు అనుకుంటా కానీ తీయాల్సి వస్తుంది. జైలు అనేది ఒక గంగలాంటి సార్ ప్రజెంట్ పొలిటికల్. ఏ వద్దన్న, నువ్వు ఎన్ని మాట్లాడినా వేస్ట్. నువ్వు ఆ మురికిలో ఒక వద్దురన్నాయన అంటే అదే టాపిక్ తీసి అందులోకి తీసుకెళ్తావు. ముందే ఆన్ కెమెరా మాట్లాడుతున్నారు లేనిపోంది లొల్లి నాకు. రేపు పొద్దున ఇట్లా అన్నావు అట్లా అన్నావు అని వాళ్ళు పగబడితే కథమే. ఏ దేశం పోవాలన్నా కష్టమే. అన్ని దేశాలలో పొలిటీషియన్లు ఉండరు. సరేనా? రీసెర్చ్ ఇవన్నీ కూడా ఇవాళ రేపు ChatGPT వచ్చినాక ఇవన్నీ రీసెర్చే చేస్తున్నాయి. పొద్దుగాలు లేచి రీసెర్చ్ అంటారు కదా. సెర్చ్ అంటే ఏంది? సెర్చ్, రీసెర్చ్, ఎతకడము మళ్ళీ ఎతకడము, అవి చేస్తున్నాయి లేదా? డీప్ థింకింగ్ అంటే గదే కదా, సెర్చే చేసుడు కదా. సో అవి ఎక్కువైపోయినాయి. ఇవాళ రేపు పేపర్లు రాసుడు అల్కగా అయిపోయింది. తర్వాత నిజంగా కూడా కొత్త ఆవిష్కరణలు తగ్గినాయి. ఇండియన్స్ని అనొద్దు కానీ ఇన్ని ఏళ్ళు వచ్చినాక మనోళ్ళు ఒక్క ఎందుకు చేయలేదు నాకు అర్థమే కాదు. వేరే దేశాలలో పోయి CEOలు అవుతారు, పెద్ద పెద్ద కంపెనీలకు హెడ్లు అవుతారు. ఇక చైనా వాళ్ళు కూడా చేస్తారు. అంత దిమాక్ లేని వాళ్ళు ఉన్నారు ఈడ. ఉండాలనే ఒక్కటన్నా మనోళ్ళు. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్లు అంటారు, ఒక్క ఎయిర్క్రాఫ్ట్ అన్న చేసిరా? ఏళ్ళ నుంచి చేస్తారు. ఇది మనది, గాలిలో మంచిగా ఎగురుతుంది, కింద పడదని చేస్తారా? చేయాలి కదా. కరోనా వ్యాక్సిన్ అన్నారు, అయినా ఎన్ని వేల మంది చచ్చిపోయారు? అరౌండ్ 1,00,000 మంది చనిపోయారు సార్. అది కాదు, ఆ వ్యాక్సిన్ ఇస్తే ఏం పోయింది? ఒకవేళ నిజంగా పనిచేసేది అయితే అందరికి ఇవ్వచ్చు కదా. 4 కంపెనీలకు చెప్పి తెల్లారే లైన్లో ఎందుకు నిలబెట్టాలి? ఏం లాభం నీ రీసెర్చ్? ఎందుకు? ప్రాణం పోయినాక తెస్తావా ఏంది? డెడ్ బాడీలకు ఇచ్చి చచ్చిపోయిన వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చి లేపుతావా ఏంది? మరి ఎందుకు చంపినావు? యువర్ నాలెడ్జ్ హ్యాస్ నో మీనింగ్ if it is not useful. Your research has no meaning if it is having only promotions. అవి ఉంటాయి కదా, ఎన్ని పేపర్లు రాసినా ఎంత ముందడుకు పోయినా అని. సో మోస్ట్లీ ఇవే అవుతున్నాయి. నేను అనొద్దు కానీ మోస్ట్ ఆఫ్ ది సైంటిస్ట్ దే ఆర్ జస్ట్ ఎంజాయింగ్ పొజిషన్స్ మీద పొజిషన్స్. తారీఖ్ పే తారీఖ్ అంటారు చూసినాం, ఆ టైప్ కోట్లలో. అంతకంటే ఏం లేదు. అదర్వైజ్ మోస్ట్ హ్యూమన్ థింగ్స్ ఆర్ ఆల్సో బీయింగ్ ఇగ్నోర్డ్. అరే పొయ్యిలతోటి 5 లక్షల మంది మహిళలు ప్రతి సంవత్సరం చచ్చిపోతారు. 5 లక్షల మంది ఈ రోజుకి కూడా. నా స్టాటిస్టిక్స్ కాదు, WHO అందరికి చెప్పారు. ఈజ్ దేర్ వన్ కోర్స్? నేను చేసిన 50 రకాల పొయ్యిల డిజైన్ నేను, అది ఇండివిజువల్. ఒక్క కోర్స్ అని, ఒక ITI కోర్స్ అని ఉందా? ఒక డిప్లొమా కోర్స్ ఉందా పోనీ పొయ్యిల మీద? మాస్టర్ చెఫ్లు ఉన్నారు ఊరంతా, ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి, లొట్టలు వేసుకుంటా చూస్తారు. దాని కింద మంట గురించి లేరు, ఉన్నారా? వై యూ లెఫ్ట్ దట్ ఫండమెంటల్ రీసెర్చ్? ఫండమెంటల్ రీసెర్చ్ వదిలేసినాక ఇంకేముంటుంది చెప్పండి? ఇది కదా రీసెర్చ్ నువ్వు చేయాల్సింది. నీళ్ళు తాగి తెచ్చేటోళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ దేశంలో. అయినా మీకు నీళ్ళు ఇస్తే ఏ నీళ్ళు ఏందో తెలియదు. విషం నీళ్ళు ఇస్తే కూడా నవ్వుకుంటూ తాగుతారు. సైన్స్ తెలుసు, వాట్ ఈజ్ పాయిజన్ మీద మీకు ఆల్రెడీ 100 మార్కులు వచ్చి ఉంటాయి. ఏమేమి తాగితే ఎట్లా అవుట్ అవుతామో కూడా తెలుసు. ఫామ్లో మస్తు చూస్తారు, రియల్ ఎక్స్పీరియన్స్ ఉండదు మీకు. ఉంటుందా? సో ఐ థింక్ ఇవంతా కూడా మన ఎడ్యుకేషన్లో ఉన్న డ్రాబ్యాక్. గురు బ్రహ్మ గురు విష్ణు అని ఆల్రెడీ వాళ్ళను హై లెవెల్లో మనం కన్సిడర్ చేసినాం. బట్ ఐ డోంట్ థింక్ గురూస్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ గురూస్, దే ఆర్ నాట్ ఎక్విప్డ్ ఫర్ ద టీచింగ్ అస్ ఫర్ ఇన్ టు ద ఫ్యూచర్. వాళ్ళు కరెక్ట్ గైడ్ చేస్తే ఏ జనరేషన్ కూడా ఎఫెక్ట్ కాదు. మీరు ఎవ్రీ ఇయర్
సమాజం డిగ్రేడ్ అవుతుందని అంటారా, ఎవ్రీ ఇయర్ సమాజం మంచిగా అవుతుంది అంటారా, అంటే ప్రోగ్రెసివ్గా? మీరే చెప్పండి. ఇదంతటి కారణం ఎడ్యుకేషన్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ కాదా? అర్థమైందా? ఎడ్యుకేషన్ అంటే ఏంది? ఒక హ్యూమన్ బీయింగ్ లాగా మనిషి కావాలని. మనిషి కానికే చదువుతారా, ఇంకేమన్నా కానికే చదువుతారా? మిషన్ల నట్టు బోల్ట్ కానికే చదువుతారా? ఇప్పుడు ఎట్లుందంటే డిహ్యూమనైజింగ్ చేస్తుంది సార్ ఎడ్యుకేషన్ అనేది ఇంకా మంచిది. అంటే నువ్వు ఒప్పుకున్నావు ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అని ఒప్పుకుంటున్నావు. మరి మీరేంది? మీరు మనుషులా కాదా? మీరు మనుషులైతే మనుషులకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఇవ్వమనండి, మనిషి లెక్క ఉండేటట్టు. మీరు అది అడగనప్పుడు కథం. మీరు మిషన్లను అనుకుంటే మిషన్ల లెక్కనే ఇస్తారు ట్రైనింగు. మిషన్లు ఆర్ మోర్ స్మార్టర్ దెన్ యూ. వై షుడ్ ఇన్వెస్ట్ ఆన్ యూ? ఫెయిల్ చేసిన వాళ్ళందరినీ సముద్రంలో ముంచేయమని, అది బెటరు. పనికిరారు అని చెప్పిందిగా టీచరే, సారే చెప్పారు కదా మార్కులు ఇచ్చి. ఫెయిల్డ్ క్యాండిడేట్ అన్నారు. ఇప్పుడు ఒక పెన్నో ఏదైనా ఉంటుంది మీదకు తయారు చేసినప్పుడు, ఫెయిల్డ్ అని పక్కన వేస్తారా లేదా? పుచ్చిపోయిన టమాటాలను పక్కన వేస్తారా లేదా? మరి ఫెయిల్డ్ క్యాండిడేట్స్ అందరినీ సముద్రంలో వేసేయండి. కాదు, సమాజంలో మీరు ఎట్లా కోరుకుంటారు అంటే, ఫెయిల్ చేసిన వాళ్ళంతా నాకు స్లేవ్స్ అనుకుంటారు. నా బాత్రూమ్లు కడిగేటోడు ఎవరు? అర్థమైందా? ఊడ్చేటోళ్ళు ఎవరు? బాసన్లు తోమేటోళ్ళు ఎవరు? ఐ వాంట్ మోర్ ఫెయిల్డ్ క్యాండిడేట్ టు సర్వ్ మీ. నీకు ఆ పని కూడా చేత కదని నేను అంటున్నా చదువుకున్నందుకు. ఓ బాసనన్న చక్కగా తోమనీకి వస్తుందా? రాదు. ఏ వస్తాయి? అండ్ యు ఆర్ థ్రైవింగ్ ఆన్ దట్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్. ఓ రైతుండు, ఈజ్ నాట్ ఈవెన్ ఎడ్యుకేటెడ్, తినకు మరి, అన్ఎడ్యుకేటెడ్ కదా, ఇల్లిటరేట్గా తినకు మరి. ఈ డజన్ నో హౌ టు కల్టివేట్. వై యు ఆర్ ఈటింగ్ దట్ ఫుడ్? యూ కాంట్ ఈవెన్ ఒక్క చెట్టు పెట్టలేవు, ఇత్తనం పెట్టలేవు. వాళ్ళని అంటాం మనం పొద్దుగాలు లేచి రైతుల్ని. అంటారా లేదా? కొత్తిమీర కట్టకాడ పీక్లాట్ ఎక్కువ ఉంటుంది, ఇంకో కట్టి అని అందరు గుంజుకునేటోళ్ళే. మార్కెట్ పోయేదే అది, ఆ సూప్రమసీ చూపెట్టనీకి. సొరకాయ కనబడితే గిచ్చాలి, దొండకాయ కనబడితే దాన్ని ఇట్లా అనాలి, తలకాయలు తీయాలి. టమాటాలు కనబడితే పిసికి పిసికి దాన్ని పనికి రాకుండా చేయాలి. కొనేది 4 టమాటాలు, మిగతా అన్నీ తెలుసు కదా. ఇదే సూప్రమసీ అంటే మీది. సూపర్ మార్కెట్లు ఈ తమాషాలు నడవయి. ఏది ఉంటుంది ఇట్లా వేసుకోవాలి, ఇట్లా వేసుకోవాలి, బయటికి రావాలి. అర్థమైందా? మనకు హ్యూమన్ బీయింగ్ అనే దాంట్లో రెస్పెక్టింగ్ ఎవ్రీబడి ఈక్వల్లీ. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అని ఫస్ట్ అనుకోవాలి. ఇది ఫార్మర్ ఫైన్, సో వాట్? ఇది డ్రైవర్ ఫైన్, ప్లంబర్ ఫైన్, సో వాట్? ఇది అనుకుంటే మీరు ఏ పని చేసినా మీకు కూడా రెస్పెక్ట్ ఉంటుంది. అప్పుడు లైఫ్లో మీకు ప్రాబ్లం ఏముంది? అర్థమైందా? మన బాత్రూమ్ మనం కడుక్కుంటే కిందికి అవుతామా ఏంది? అవుతామా? సో అట్లా, అందుకే హౌ టు లూజ్ ఐడెంటిటీలో ఈ రెస్పెక్ట్ అనేది మనం ఇస్తే డెఫినెట్గా మనకు కూడా రెస్పెక్ట్ వస్తుంది అండ్ యూ హ్యావ్ ఫ్రీడమ్. ఓకే, మరి థ్యాంక్ యూ. ఐ థింక్ ఇట్స్ టైమ్. మీకు కూడా మళ్ళీ దేర్ ఆర్ సర్టన్ అదర్ థింగ్స్. ఓకే, టేక్ కేర్ మరి, బాయ్.